హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం. సో ఇప్పుడు టైం అయితే 5:15 అయితే దాటింది. సో 5 to 6 అనేది మనకి స్ఫటికలింగం దర్శనం అయితే ఉంటుంది. సో స్ఫటికలింగం దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం ఎంత బాగా దర్శనం అవుతుందో ఏంటో అనేది. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, స్ఫటికలింగ దర్శనం అయితే బాగా అయింది. ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, లేదంటే 200 రూపీస్ టికెట్ అయితే ఉంది. మేమైతే 200 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే బాగా అయింది, ఎక్కువ రష్ లేదు. 200 రూపీస్ టికెట్లో ఒక చిన్న ఆసనం మీద శివలింగం ఉందన్నమాట. సో కొంచెం మన లోపలికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, లేదంటే కష్టం, తెలియదు. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతువును నిర్మించి లంకాధినేత అయిన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు. రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ హత్య పాతకం నిర్మూలించుకోవటం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు. రాముడు శివుని కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయారు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువబడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరం శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. ఈ దేవాలయం గర్భగుడిలో 2 లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మ వారు తయారు చేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన విశ్వలింగం. రామతీర్థం అయితే వచ్చిన ప్రస్తుతానికి మనం. రామతీర్థంకి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ కోనేరు ఉంది. ఇక్కడ కోనేరులో కాలు కడుక్కొని ఎదురుకొండ గుడి ఉంది, రాముల వారి గుడి. అప్పుడు గుడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం లక్ష్మణ్ తీర్థంకి అయితే వచ్చాము. అంటే అక్కడ కోనేరు. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1 గంట అవుతున్నది. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు భరించలేకపోతున్నాయి ఎండని. సరే లక్ష్మణ తీర్థం చూసుకొని నెక్స్ట్ వెళ్దాం.
నీళ్ళు పోయినా మీద నా మీద నీళ్ళు చల్లు. సో ఇది లక్ష్మణ్ తీర్థము. లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి అక్కడ లోపల అంటే శివుడికి పూజించేవాడంట. ప్రస్తుతానికి మనం అయితే రామపాదం దగ్గర ఉన్నాము. ఇక్కడ మెట్లు చాలా ఎక్కువగా హైట్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 30 మెట్లు ఉంటాయి. పక్క నుంచి పదండి, అది పదండి. 30 మెట్లు దాకా ఉన్నాయి, కానీ మెట్టికి అయితే హైట్ చాలా ఎక్కువగా ఉంది. సో పెద్దవాళ్ళకి అయితే మెట్లెక్కి రావడం కొంచెం కష్టమే. అమ్మా నాయన, ఇక్కడ నుంచి వస్తే మీకు ఎదుర్కొండ రామేశ్వరం గుడి కనిపిస్తుంది. వెనకాతలు ఉన్నదంతా బే ఆఫ్ బెంగాల్. ఇది పెద్ద టవర్ అయితే ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మేము ఇక్కడ ధనుష్కోటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ధనుష్కోటిలోకి వెళ్ళే రూట్ ఎలా ఉంది, అక్కడ వ్యూ ఎలా ఉంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో షూట్ చేసి చూపిస్తాను. ప్రస్తుతం అయితే క్లైమేట్ కొంచెం మబ్బుగా ఉంది, ఎండ తగ్గింది, కొంచెం మేఘాలు అలా అలా వస్తున్నాయి అన్నమాట. చూద్దాం అక్కడికి వెళ్ళాక వెదర్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. ఆటో అడ్డంగా వచ్చింది. రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్, ధనుష్కోటి స్ట్రైట్ రైల్వే స్టేషన్ రైట్ సైడ్. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం ధనుష్కోటికి అయితే. ఇక్కడ ధనుష్కోటి చెక్ పాయింట్కి అయితే వచ్చాం. మనం ఏదైనా డ్రోన్ కెమెరా తీసుకుంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. 20 రూపీస్ ఛార్జ్ చేసినట్టు ఉన్నారు పర్ వెహికల్. ఏముంది రోడ్డు, బటర్ స్మూత్ రోడ్ అంటే ఇదేనేమో. భలే ఉంది రోడ్డు. సో ఇక్కడ మనకి ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఒకవైపు ఇండియన్ ఓషన్. సో నాకు తెలిసి బే ఆఫ్ బెంగాల్ లెఫ్ట్, ఇండియన్ ఓషన్ రైట్ అని అనుకుంటున్నాను. కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ చేసి కామెంట్స్లో రాయండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుగుతాం. ఓకే, ఇక్కడ ఏముంది లేదు. ఇక్కడే లెఫ్ట్ సైడ్ విభీషణ్ పక్క నుంచి వెళ్ళాలి. అదే విభీషణ్ టెంపుల్. అవును, రిటర్న్లో వద్దాము.
మోడల్ ఎంతలా డెవలప్ చేశారు మరి పూర్వం ఆయన ఏమి ఇలా ఉండేది కాదు. అదంతా కాదు అగ్ని తీర్థం. రాక్షసుడైన రావణుడి నుండి సీతాదేవిని రక్షించిన తర్వాత రాముడు అయోధ్య రాజ్యానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. పురాణాల ప్రకారం రాక్షసుడైన రావణుడిని చంపిన తర్వాత అతను కూడా సగం బ్రాహ్మణుడు మరియు శివుని యొక్క గొప్ప భక్తుడు అయినందున రాముడు బ్రాహ్మణుడిని చంపినందుకు తన పాపాలను తీర్చమని శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు అతను అగ్ని తీర్థము నీటిలో స్నానం చేస్తాడు. పవిత్ర అగ్ని తీర్థంలో స్నానం చేయటం వల్ల భక్తులు తమ గత పాపాలను పోగొట్టుకుంటారని రామేశ్వరంలో ఇది ఒక ప్రముఖ సందర్శనీయమైన ప్రదేశంలో ఒకటిగా మారడానికి కారణం ఇదే.